ఎడబాయడు కష్టాలలోన నష్టాలలోన శోధనలోన వేదనలోన ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలో ఎలో మునిగి తేలిన గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలో ఎలో మునిగి తేలిన కరుణ లేని లోకము కాదన్నను కరుణ లేని లోకము కాదన్నను కన్నీరు తుడసును నిన్ను కొన్నవాడు ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు యెహోవా సన్నిధిలో నివసింతుము చిరకాలమాయనతో పయనింతుము యెహోవా సన్నిధిలో నివసింతుము చిరకాలమాయనతో పయనింతుము విశ్వాస కృపాక్షేమ మధురములే వెంట వచ్చును కృపాక్షేమ మధురములే వెంట వచ్చును బ్రతుకు కాలమంతయు హర్షింతును ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము ప్రభు యేసు నామమే నిత్య జీవము పరలోక రాజ్యమే స్థిరమైన పట్టణము ప్రభు యేసు నామమే నిత్య జీవము విశ్వాసి నిరీక్షణ ఫలభరితము విశ్వాసి నిరీక్షణ ఫలభరితము అందుండు ఆనందం స్థిరముండును ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు కష్టాలలోన నష్టాలలోన బాధనాలోన వేదనలోన ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు వందలండమ్మా రెండు పాటలు వందనాలు సిస్టర్. చక్కటి పాట ఇద్దరు మంచి స్వరంతో పాడారు. అర్థయుక్తమైన పాట. నిజమే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎన్ని ఉపద్రవాలు వస్తున్నాయి, ఎంత దారుణాలు జరుగుతున్నాయి లోకంలో, ముఖ్యంగా మన ప్రాంతాల్లో, మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో మరి ఇంత ఘోరమైన సంఘటన జరిగింది. మరి ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిందేమో కానీ ఈయన చాలా మరి
లైమ్ లైట్లో ఉన్న వ్యక్తి, మరి ఎంతో మందికి మెంటర్గా ఉన్నటువంటి వాడు. మరి అలాంటి వ్యక్తి అంత అర్థాంతరంగా వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము క్రైస్తవ సమాజానికి. అవునండి. దేవుడు మనకు తోడున్నాడు కనుకనే మనం ఇంకా ముందుకు కొనసాగుతున్నాము. అది ఖచ్చితంగా మర్డరే అన్నట్లు చెప్తున్నారు. మరి ఇప్పటికీ అంత ఎవిడెన్స్లు దొరుకుతున్న పోలీస్ వాళ్ళు ఏమి ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. కానీ మనమైతే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము జాగ్రత్త కలిగి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ ముందుకు సాగాల. కంటికి కన్ను అనే ఆ యుగంలో మనం లేము. ప్రభు నేర్పించిన ప్రేమ యుగంలో మనం ఉన్నాం కనుక ప్రేమతోనే ఎదుటి వారిని జయించాలని. మనుషుల్ని తీసేస్తున్నంత మాత్రాన దేవుడు లేకుండా పోడు. మరి ఎక్కువగా దేవుడిని ప్రకటించేవారిగా ప్రతి కీడు వెనుక ఒక మేలును దేవుడు దాచి ఉంచుతాడు అని చెప్తారు. మరి క్రైస్తవ సమాజానికంతా ఇది ఎంతో గొడ్డలి పెట్టు లాంటి సంఘటన. బట్ దీని ద్వారా మనము దిగజారిపోకుండా నిరుత్సాహపడిపోకుండా, మరి మొన్న చూసినప్పుడు ఆయన చనిపోయినాడంటే ఏ డినామినేషన్ అని లేకుండా అందరూ క్యాథలిక్స్ మొదలుకొని మరి ప్రొటెస్టెంట్స్లో రకరకాల డివిజన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏకమై ఒక చోట చేరి ఆయనకి నివాళులు అర్పించినట్టుగా, ఆయన కోసం వాయిస్ రైజ్ చేస్తున్నట్టుగా చూస్తున్నాము. మరి దేవుడు అట్లాంటి మంచి జరగడానికి మరి కొంతమంది సహోదరులు అక్కడ డిక్లేర్ కూడా చేసినారు, లెట్ us forget అవర్ డినామినేషన్స్, మనం వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ క్రైస్ట్ చిల్డ్రన్ అని ఒక సహోదరుడు ప్రకటించాడు అక్కడ. నిజమే, మనమందరం దేవుని బిడ్డలం. మొదట మనం కొలిచేదంతా కూడా మనం ఆరాధించేది, మనం విశ్వసిస్తున్నది మన రక్షకుడని మనం అంగీకరిస్తున్నది యేసుక్రీస్తుని ఒక్కడినే, ఇంకే దేవుని కాదు. క్యాథలిక్లైనా కూడా వాళ్ళు మరియమ్మను దేవత అని కొలసరు, కానీ ఆయన దేవుని లోకానికి తీసుకొచ్చిన తల్లి అని గౌరవిస్తారు. వాళ్ళు ఎవరో మరి తెలియని వాళ్ళు ఎవరైనా దేవుడు అంటారేమో కానీ, బట్ వాళ్ళైతే అట్లాంటి సిద్ధాంతం కాదు వాళ్ళది. మరి లేఖనాలన్నీ మన లేఖనాలు కూడా వాళ్ళు చదువుతారు కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేసేది యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని. సో మనం అందరూ ఫాలో అయ్యేది ఒక్క దేవుడినే కనుక మనమంతా ఒక మాట మీదే ఉండాలండి, ఒక విషయాన్నే బోధించాలి. మనలో మనం డినామినేషన్లని అదని ఇదని విడిపోయి, మరి విడిపోతే చెప్పారు కదా, మూడు మూడు పేటల తాడును తెంచలేరు ఎవరు. సో మనమంతా ఒకటిగా ఉంటే మన మీద ఇలాంటి దాడులు జరగవు. మనం ఒకరినొకరు వాళ్ళు వేరే మేము వేరే, వాళ్ళ సిద్ధాంతం వేరే మన సిద్ధాంతం వేరే అని మనలో మనమే పోట్లాడుకుంటున్నాం కనుక బయట వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. మీ వాళ్ళు ఇట్లంటారు, మా వాళ్ళు ఇట్లంటారు, వీళ్ళు ఇట్లంటారని వాళ్ళు విమర్శలు చేయడానికి మనమే హేతు అవుతున్నాము. ప్రభు చెప్పినట్టుగా అన్యజనుల మధ్య మనల్ని బట్టి ఆయన నామం దూషించబడుతుంది కనుక ఇప్పటికైనా మనం మేల్కొని క్రీస్తును మాత్రమే ప్రకటిస్తూ ఆయనలాగా నిజంగా ఆ ప్రవీణ్ కుమార్ ఒక్కొక్క ప్రసంగం వింటుంటే ఆయన అన్నాడు, మతం తీసుకురావద్దండి, మతం మనిషిని చంపుతుంది, మనిషి మనిషిగా జీవించండి, ప్రభు చెప్పిన మాట అదే, మనం మనుషులుగా ఉండాలి అని అన్నాడని ఎన్నో మరి ప్రసంగాల్లో ఆయన ఈ మాటనే పదే 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 చెప్పాడు. కాబట్టి మతమౌఢ్యంలో ఉండకుండా మనం ప్రభువును వెంబడించేదాంట్లో, ప్రభువును అనుసరించి నడిచే దాంట్లో మనం ఉండాలని, మరి ఆయనకు నిజమైన నివాళి అంటే అట్లాంటిదే అని నేను అనుకుంటున్నాను. మరి మనం మనుషుల్లాగా మనిషిలాగా బ్రతకడం దేవుడు అదే కోరుకున్నాడు. నన్ను పోలి నడుచుకోండి అని, మరి ఆయన సారూప్యంలోకి మారాలని పౌలు భక్తుడు ఎంతో చెప్తున్నాడు. ప్రభువుని ఎంతగానో వెంబడించిన వాడు, ప్రభువుని అనుసరించి నడిచిన వాడు, ప్రభు చేసినవన్నీ చేయాలని ఆశపడి చేసిన వాడు. ఆయన అంటున్నాడు, నేను ప్రభువుని పోలి నడుచుకున్న రీతిగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని మరి చెప్పిన రీతిగా మనం మరి ప్రభువును పోలి నడుచుకునేవారిగా ఉండాలని దేవుడు. చాలా థ్యాంక్స్ ఇస్తుంది, మంచి పాట పాడారు, చాలా అర్థయుక్తమైన పాట. సిస్టర్ ఆవిడ చెప్పండి. వస్తే డాక్టర్ గారు వస్తే అలసిపోతే అక్క ఇంకో పాట కూడా పాడమని చెప్పారు. కేజీ అక్క 2 పాటలు పాడింది. ఓకే, పాడండి సిస్టర్, పాడండి. అవును, ఆమె ఇంకా జాయిన్ అవ్వలేదు, అదే చెప్పబోతున్నాను. ఇంకెవరన్నా పాడతారా, మీరే పాడతారా? మామూలుగా పాడమన్నారండి అక్క. ఓకే, పాడండి సిస్టర్, పాడండి, ఇంకొక పాట పాడండి.
కన్నీటితో నిన్ను అభిషేకింతుము నా ప్రభువా నా దేవా. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. నా దేవా నా దేవా నా దేవా, నా కోసమే నీ జీవితం శ్రమలతోనే గడిచింది. నా కోసమే నీ జీవితం శ్రమలతోనే గడిచింది. యేసుని గొప్ప త్యాగం వేరెవరు చేయనిది. యేసుని గొప్ప త్యాగం వేరెవరు చేయనిది. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతుము నా ప్రభువా నా దేవా. మరువలేము నీ ప్రేమను, మరణము గెలసిన నా ప్రభువా. మరువలేను నీ ప్రేమను, మరణము గెలసిన నా ప్రభువా. మరువని వాడవని నన్ను విడువని వాడవని, మరువని వాడవని నన్ను విడువని వాడవని. అందుకే కన్నీటితో నిన్ను అభిషేకింతుము మా ప్రభువా మా దేవా. నా దేవా నా దేవా నా దేవా. వందనాలండి. వందనాలు సిస్టర్ శైలజ గారు, వందనాలండి. డాక్టర్ శైలజ జాయిన్ అయినారని అనుకుంటాను, ఇందాక కనిపించారు. సిస్టర్ అమ్మా శైలజ, ఇందాక శైలజ గడ్డం అంటే తనే కదా? శైలజ గారు తనే అదే మ్యూట్ లో ఉన్నారు. శైలజ సిస్టర్, శైలజ శైలజ గారు తను వచ్చేటప్పటికి 4:10 పైన అవుతుందనింది. జాయిన్ అయింది ఉందమ్మా. శైలజ గడ్డమని జాయిన్ అయింది, మ్యూట్ లో ఉంది. సిస్టర్ వందనాలండి, అది నేనేమోనండి, అరుంధతి గడ్డమేమో. ఓహో శైలజ ఆంటీ సారీ అండి, అది మళ్ళీ శైలజ, వెయిటింగ్ ఫర్ యూ. ఓకే ఆంటీ, సాంగ్ అయిపోయింది కదా అంటే నేను ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తాను ఆంటీ. ఓకే అమ్మా, ఓకే. మన మధ్య ఉన్న శైలజ గారి మనతో వాక్యం పంచుకుంటారు. ఈ సమయాన్ని శైలజ గారికి ఓకే నాయన ప్రార్థన చేస్తాను. ఓకే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తి గల ప్రభువా, జీవం గల యెహోవా తండ్రి నాయన ఎత్తుకోండి. యేసుక్రీస్తు